మన ప్రభు యొక్క సందేశం, మన కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడదాం. మనం ప్రభు యొక్క అగ్నిపూరిత స్వరాన్ని గుర్తుపట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్స్ ఉంటే చూడండి, లేకపోతే శ్రద్ధగా వినండి. 1 Corinthians 1st chapter 26th verse. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన కూటములో చివరి ఘట్టంలో ఉన్నాం. మేము లేచి మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒకసారి మాకు నీ స్వరము వినాలని ఉన్నదయ్యా. మంచి కాపరిని గూర్చి మీరు మాట్లాడుతూ అన్నారు, అతడు తన గొర్రెలను దొడ్డి నుండి బయటికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును అన్నావు నా ప్రభువా, నీకు స్తోత్రాలు. అన్యుని స్వరానికి అవి లోబడవు, కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి అన్నావు. గనుక పరిశుద్ధుడా, నీ స్వరాన్ని మేమిప్పుడు ఆశిస్తూ ఉన్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడకపోతే నడవలసిన దారి ఏదో మాకు తెలియదు, అర్థం కాదు. ప్రభు, మీరు మాట్లాడి మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాం. మీరు మాకు ముందుగా నడవాలి, నీ స్వరాన్ని మాకు వినబడి చెయ్యాలి. అప్పుడే ఈ చీకటి లోకంలో మేము సరిగ్గా నడవగలుగుతాం తండ్రి. నీ సేవకుడు ఒట్టివాడే. మీరు మీ దాసుని మరుగు చేసి మాట్లాడకపోతే కార్యం జరగదు. గనక నాకు మాకు నీ చిత్తము తెలియనట్లుగా మీ స్వరాన్ని, నీ అగ్ని వంటి నీ వాక్యపు స్వరాన్ని, బండను బద్దలు చేసే సుత్తె వంటి నీ స్వరాన్ని మీరు మాకు వినబడి చేసి మమ్ము ధన్యులనుగా చేయమని సకల చీకటి దురాత్మ శక్తులన్నిటి యేసునామములో బంధిస్తూ క్రీస్తు పుణ్యనామమునే వేడుచున్నాము తండ్రి. మన ప్రభు తన లేఖనములో చాలా ఆశ్చర్యకరమైన రీతిలో మాట్లాడేవాడై ఉన్నాడు. ప్రియులారా, లేఖనమును ఎరుగుట వేరు, లేఖనములో ప్రభు స్వరాన్ని నేర్చుకోవడం వేరు. చాలా మందికి లేఖనాలు తెలుసు, కానీ ప్రభు నాతో ఈ మాట మాట్లాడుతున్నాడు అనే భావన కలుగదు. ఆ అవేర్నెస్ అనేది అరుదుగా విశ్వాసులకు కలుగుతూ ఉంటుంది. మనము లేఖనములను గూర్చిన జ్ఞానముతోనే సంతృప్తి పడక, ప్రభు నన్ను ఉద్దేశించి వ్యక్తిగతంగా ఈ గద్దింపు, ఈ సవరణ, ఈ దిద్దుబాటు ఇచ్చాడనే ఆ యొక్క ధన్యకరమైన అనుభవంలోనికి మనం వెళ్ళడానికి, ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. చదివిన లేఖన భాగములో 1 కొరింథీ 1:26లో చూడుడి అనే ఆజ్ఞ మనం చూస్తూ ఉన్నాం. చూడుడి, చూడుడి, చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో కన్సిడర్ అని ఉంటుంది. కన్సిడర్ యువర్ కాల్. ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు కన్సిడర్ చేయండి, ఆలోచన చేయండి, చూడండి. లేఖనాలలో చూడకుడి అనే ఆజ్ఞ ఉంది, చూడుడి అనే ఆజ్ఞ కూడా ఉంది. దేవుని బిడ్డలారా, మనం చూడకూడనివేమిటి, చూడవలసినవేమిటి? ఇంకా ఒక్క తునక చాలు మనకొక ధ్యానానికి, ఒక అంశానికి, ఒక ప్రసంగానికి. లోతు భార్యకు దేవుడు చెప్పాడు, వెనుకకు చూడొద్దు, వెనుకకు చూడొద్దు. వెనుకకు చూచి ఆమె ఏమైపోయిందట? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమెటు లోకంలోనూ లేదు, రక్షణలో కూడా లేదు. కనుక ప్రభువునందు విశ్వాస యాత్రలో ముందుకు సాగుచున్నటువంటి విశ్వాసి వెనుకకు చూడొద్దు. చూడకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.
119వ కీర్తన 37వ వచనంలో దావీదు భక్తుడు అందుకే ప్రార్థన చేశాడు, ప్రభువా పనికి రాని విషయములను, ఆత్మీయతకు నిష్ప్రయోజనమైన విషయాలను, లాభము లేని విషయాలను నేను చూడకుండానట్లు నా కన్నులను తిప్పివేయుము ప్రభువా అని భక్త దావీదు ప్రార్థన చేశాడు. చదవండి 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా, ఎంత మంచి ప్రార్థన, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. దేవుని బిడ్డలారా, కన్నులు త్రిప్పివేయమని ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు తిప్పేసుకోవచ్చుగా. నీ కళ్ళను మేమెలా తిప్పుతామయ్యా పట్టుకొని, కనుగుడ్లు పెట్టుకొని ఇట్లా పక్కకు అడ్జస్ట్మెంట్ చేయవచ్చా? అటెందుకు చూస్తున్నావురా అని. ఏమండి, కన్నులు త్రిప్పివేయమని దేవుణ్ణి అడగాల్సిన అవసరం వచ్చిందంటే ఆ పని తనకు చేత కాలేదని అర్థం. తాను ప్రయత్నం చేశాడు, నేను అటు చూడొద్దు, ఇప్పటి నుంచి చూడను, ఈ జనవరి 1 నుంచి చూడను అని అటే చూస్తున్నాడు. అటు చూస్తూ తీర్మానం చేసి ఇంకా బలంగా అటే చూస్తూ ఉన్నాడు. అట్లా ఎన్నో జనవరి 1 దాటిపోయినాయి. ఇక ఇది నా వల్ల ఏ పనిలాగా లేదు ప్రభువా, నా కళ్ళను నీవు తిప్పేయి నాయన, నీవు జోక్యం చేసుకుంటే తప్ప ఈ పాడు కళ్ళు అటు చూడకుండా ఉండలేకపోతున్నాయి అని ప్రార్థన చేశాడు భక్తుడు. ఏం చూస్తున్నాడు ఆయన? సినిమాలను, ఈ లోకంలోని వ్యర్థమైనటువంటి సౌందర్యాలను చూస్తున్నాడనేది ఎల్కేజీ చదువు. అది సినిమా చూడొద్దు, టీవీ చూడొద్దు అనేదంతా ఎల్కేజీ చదువు. అది అవేవి చూడకుండానే టీవీ మాని సినిమా మాని కూడా నువ్వు ఏకంగా భ్రష్టుడు అయిపోవచ్చు. మనుష్యుడు ఎందుకు భ్రష్టుడు అవుతాడంటే వీటిని చూసినందుకు కాదు, ఆత్మీయ జీవితంలో చూడనక్కర్లేని వాటిని చూసినందుకు. ఆత్మీయ జీవితంలో అక్కర్లేని సంగతులు ఉన్నాయి కొన్ని, అవి చూసినందుకు భ్రష్టుడైపోతాడు. చూడకూడని విషయాలు అంటే పట్టించుకోకూడని విషయాలు పట్టించుకున్నందుకు. మనం ఎప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటామండి. అవసరము లేని విషయములను పట్టించుకొనుట. మచ్చుకు ఉదాహరణకు ఓ విషయం చెబుతాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 21వ వచనం చదవండి. జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా సులభమైన రెఫరెన్స్. పేతురు అతనిని చూచి, ప్రభువా ఎంత అందంగా అడుగుతున్నాడో, ఎంత ముద్దుగా చూడండి, ఎంత ముద్దుగా అడుగుతున్నాడు. ప్రభువా అతని సంగతి ఏమిటి అంటే యేసయ్య ఏమన్నాడు? వాని సంగతి ఏమంటే ఇదన్నమాట అని ముచ్చట వేసుకొని కూర్చోలేదు. ఏమన్నాడు? అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి. పేతురు పొరపాటు చేశాడు. ప్రభువా నా సంగతి ఏమని అడగాలి, నీ ప్రణాళిక సంగతి ఏమిటని అడగాలి, నా బతుకులోని చిత్తం ఏమిటని అడగాలి, నా నడక నీ దృష్టికి ఎలాగుంది, నచ్చిందా లేదా అని అడగాలి, నా ఆత్మీయ అందచందాలు నచ్చినాయా, నా ఆత్మీయ ఎదుగుదల నీకు నచ్చిందా, నేను ఏం చెయ్యాలి, నా పట్ల నీ సంకల్పం ఏంటి, నా సంగతి ఏంటి అడిగే బదులు అతని సంగతి ఏంటంట. ఆయన సంగతి నీకెందుకు? నాకు ఇష్టమైతే వాడిని నేను వచ్చేదాకా బతికించుకుంటాను, లేకపోతే ఇప్పుడే చంపి బొంద పెట్టుకుంటాను, చంపి మళ్ళీ లేపుకుంటాను, నా ఇష్టం, నీకెందుకు అంటే అతని సంగతి ఏమిటని అడుగుతా పేతురుకు కేవలం అనవసరమైన విషయం. గద్దించాడు. అది నీకెందుకు? ఆ ప్రశ్నే తప్పు. ఒక సిస్టర్ చెప్తుంది నాకు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు అందరి సంగతి చూపిస్తున్నాడంట.
ఎంత అండగా చెప్పావు తల్లి. పోయిపోయి నాకు మళ్ళీ నేను ఈ ప్రవచనాలలో వీటిలో ముదిరి వచ్చా. నేను ఎప్పుడు చెబుతా ముదురు పెంతుకొస్తా అంటే నేనే, నాకంటే పెంతుకొస్తాడు ఎవ్వరు లేడు భూమి మీద. పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడబట్టి ఇప్పుడు 31 సంవత్సరాలు. ఏమండి నాకు చెప్పు, దేవుడు అంటే అందరి పాపాలు చూపిస్తాడంట, వాడు దయ్యం అని చెప్పినాను నేను. దేవుడు ఇగో ఆమె తప్పు చేసింది, ఈమె తప్పు చేసింది అని ఈమెకి ఇదే పని అంట. ఎప్పుడో ఒకసారిగా దావీదు సంగతి నాతానుకు చెప్పినట్టు పోయి గద్దించమన్నట్టు కాదు. ఈమెకి ఇంకో పనే లేదు, ఇంట్లో కూర్చొని సినిమా చూసినట్టు కళ్ళు మూసుకొని అందరి పాపాలన్నీ చూస్తూ ఉంటుందంట. ఓ పిచ్చిమొఖమా, నీకేమి క్షేమాభివృద్ధి? ఆ పాపం చేసినోడు వాడు మళ్ళా క్షమాపణ చెప్పుకొని మళ్ళా నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు, కానీ ఈమె అదే సినిమా చూస్తుంటుంది. ఇట్లాంటి పిచ్చి పనులు, పిచ్చి దర్శనాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడు. దేవుని స్వరం ఎప్పుడు గమనించండి. పేతురు, అతని సంగతి నీకెందుకు, నీ సంగతి ఏదో నువ్వు చూసుకో. కనుక ఆత్మీయ జీవితంలో పనికి రాని విషయములు చాలా ఉన్నాయి. వాటిని చూసినందుకు మనం భ్రష్టులం అవుతాం తప్ప ఈ లోకంలో కొన్ని వస్తువులను చూసినందుకు కాదు. నేను మీకు చెప్తున్నాను, జోకడానికే ఏదో జోకేయడానికే కాదండి. నేను వాస్తవంగా ఒక ఆధ్యాత్మిక సత్యంగా నేను చెబుతున్నాను. ఏంటంటే టీవీ చూడకుండానే, సినిమా చూడకుండానే కయ్యూను కోరహు భ్రష్టులై పోయారు కదా. వాళ్ళు టీవీ బాగా చూసి అట్లా చెడిపోయిందా? ఏమండి, ఏసావు ఎందుకు భ్రష్టుడైపోయాడు? ఏసావు ఎందుకు భ్రష్టుడయ్యాడు? టీవీ చూసా, సినిమా చూసా? మరి ఎందుకు అయ్యాడు? అసలు ఆయన కన్ను దేని మీద ఉండాలో దాని మీద లేదు. నాకు జ్యేష్ఠత్వము చాలా ప్రాముఖ్యము, చాలా విలువైనది, అది నాకు కావాలి అనేది మనసు వాడికి లేదు. ఎక్కడుంది మనసు అంటే? జ్యేష్ఠత్వం నాకెందుకు, చచ్చిపోవచ్చున్నాను కదా. జ్యేష్ఠత్వం అంటే అది నాకెందుకు, కొరుక్కొని తినేదా? ఎందుకు అది నెత్తిని పెట్టుకొని తిరగడానికి? అది తీసుకో, నాకొద్దు, నాకు చిక్కుడుగాయ కూరవే. ఓ పాస్టర్ గారు అన్నాడు, అమ్ముకున్నాడండి పాడుముఖం వాడు, కనీసం చికెన్ కర్రీ కన్నా అమ్ముకోలేకపోయాడు. వాడు పోయి ఆ చిక్కుడుగాయకి అమ్ముకోవడం ఎంత భ్రష్టత్వం అండి అంటున్నాడు. పోయింది, అమ్ముకున్నాడు, కనీసం చికెన్ బిర్యానీ కన్నా అమ్ముకున్నాడు కాడు. చిక్కుడుగాయ కూరంట, పాడుముఖం వాడు అని తిట్టుకుంటాడు. అంటే వీడు చికెన్ స్పెషలిస్టు. నేనన్నాను, అయితే అయ్యగారు మీరు ఆ స్థానంలో ఉంటే బేరవాడే వాళ్ళు, రే జ్యేష్ఠత్వం నాకు ఎందుకురా, ఇస్తా కానీ మరీ చిక్కుడుగా ఎందుకురా, ఆ చికెన్ కర్రీ వండి పెట్టరా, నా జ్యేష్ఠత్వం ఇస్తానని అనేవాడే అయ్యగారు. ఏమండి, జ్యేష్ఠత్వం అనేది దానికి విలువ కట్టడానికి చిక్కుడుగా కూడా సరిపోతుందా? సరిపోదు. మరి ఏం సరిపోతుంది? చికెన్ కర్రీ సరిపోతుందా? మరి ఏం సరిపోతుంది? ఈ భూ ప్రపంచములో ఉన్న ధనవంతా మూట కట్టిన జ్యేష్ఠత్వ హక్కు సాటి కాదు. ఆ గురి ఎవరికి లేదు? ఏశావుకు లేదు. జ్యేష్ఠత్వం అనగా రక్షకుని యొక్క వంశావళిలో ఉండగలిగే భాగ్యమని అర్థం. మెస్సియాకు, రక్షకునికి నేను ముత్తాతను. అయితే ఎంత భాగ్యం అండి! జ్యేష్ఠుడు అంటే అదన్నమాట. అది నాకు కావాలి. ఎట్లా, ఎప్పుడు కొట్టేద్దామో, దొంగతనంగానో, మోసం చేసో, మాయ చేసో, ఎలాగో ఒకలాగా నేను ఆ లైన్లోకి రావాలి. ఏ లైన్లోకి? జ్యేష్ఠుల వరసలోకి రావాలి. ఆ ఫైటింగ్ కడుపులో ఉన్నప్పుడే మొదలు పెట్టాడు యాకు. నేను ముందు వస్తా అంటే వాడేమో బండగా పోరాడి, వాడు కాస్త బలమైన పిండమేమో, యాకోబు కాస్త బలహీనమైన పిండం. ముందు బయటకు వస్తానంటే వీడు పెనులా, పోరా నువ్వేంద్రా ముందు వచ్చేది,
పక్కకుండా అని వీడు ముందు బయటకు వచ్చాడు కానీ వచ్చినందువల్ల లాభం ఏందో వానికి ఏం బుర్రకాయకు అర్థం వచ్చినామంతే. ముందు ఏంటి లాభం అంటే అన్నయ్య అనిపించుకోవట్లే, అదే లాభం. ముందు వచ్చినందుకు ఏంటి లాభం? వాడు నన్ను అన్నయ్య అన్నాడు గౌరవంగా. వాడు ముందు వస్తే నేను వాడిని అన్నయ్య అనాల్సి వస్తుండే కదా. ఈ లోకములో ఉన్న గౌరవమే అదే గొప్ప అనుకుంటున్నాడు కానీ ఇందులో మెస్సియాకు నేను పితరుణ్ణి కాగలుగుతున్నాననేది వాడికి అంత అర్థం కాదు. జ్యేష్ఠత్వం అనేది ఎంత విలువైనదో దాని మీద అతని కన్ను లేదు. అనగా ఆత్మ సంబంధమైన విషయాల మీదికి దృష్టి ఇంకా రాలేదు. అతని మనస్సు ఎంతసేపటికి దేని మీద ఉందంటే ఈ లోక సంబంధమైన ఘనత, లోక సంబంధమైన ఐశ్వర్యము, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము, ఈ లోక సంబంధమైన గొప్పల మీద ఉంది కానీ ఆత్మ సంబంధమైన గొప్పదనం మీదకి. కనుక ఏశావు దేన్ని చూస్తున్నాడు అనమాట? వ్యర్థమైన దానిని చూస్తున్నాడు. పేతురు కూడా ఒక వ్యర్థమైన దాన్ని చూశాడు. ఏశావు ఇంకో వ్యర్థమైన దాన్ని చూశాడు. కనుక వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి, వాటిని చూసి భ్రష్టులు అయిపోతారు. వాళ్ళు టీవీ చూసి భ్రష్టులు కాలే, మనస్సులోని నేత్రములతో పనికి మాలిన విషయాలను దృష్టించడం చేత ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని భక్తి పాడైపోయి సర్వభ్రష్టమైపోయి పాతాళానికి వెళ్ళిపోయారు. కనుక ఈ కన్నులకు ఒక జబ్బు ఉందండి. నేను చెప్తున్నాను, కన్నులకు ఒక జబ్బు ఉంది. ఫలానా వాటిని చూడొద్దు అన్న అవి అటే చూస్తున్నా. ఎందుకో తెలుసా? మరి ఇంకా దేన్ని చూడాలో వాటికి చెప్పలేదు మనం. ఎప్పుడు దేనిలో ఒకదాన్ని చూస్తూ ఉండాలి. కళ్ళకు అదొక ఆశ. ఇప్పుడు దాన్ని చూడొద్దు, మరి ఏం చూడాలి? మరి ఏం చూడొద్దా? అరే ఏం చూడకుండా ఎట్లుండాలండి? కళ్ళు మూసుకోవాలా? అసలు కళ్ళు మూసుకోవడం ఎంత కష్టమో కొంతమందికి. చిన్నపిల్లలు ప్రార్థన చిన్నప్పుడు నేర్పించేటప్పుడు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోమంటే వాడు కళ్ళు మూసుకొని మోకరించి కళ్ళు కొంచెం తెరిచి అందరిని చూస్తుంటాడు. కొంతమంది పిల్లలు చూస్తే వాడు అంత పాస్టర్ గారు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ కళ్ళు అనగానే కళ్ళు పెట్టుకో ఇట్లా స్తోత్రం అందరు ఇటు చూస్తారు. లేకుంటే ఒకటి మూసి చూస్తాడు ఇట్లా. రెండు మూసుకుంటే ఎట్లా సార్? ఒకటి మూసుకోమంటే మూసుకుంటా, కానీ రెండు మూసుకుంటే బోర్ కావడంలో ఏం కనబడుతుంది? చీకటి అంతా అస్సలు బాగోలేదు. కంటికి దాన్ని చూడొద్దు అన్నప్పుడు ఇంకా దేన్నో ఒకదాన్ని, ఈ కళ్ళు దేన్నో ఒకదాన్ని చూచుటలో బిజీగా ఉండకపోతే పనికి మాలిన వాటిని చూస్తాయి. గనుక లోతు భార్యకి ఏం చెప్పాడు? వెనుకకు చూడొద్దు. పేతురికి ఏం చెప్పాడు? ఇంకోటి విషయం పట్టించుకోవద్దు. ఏశావులో ఏం నేర్చుకున్నాం మనం? ఈ లోక సంబంధమైన ఘనతలను చూడొద్దు. చూడకూడని పనికి మాలిన విషయం. మరి వాటిని చూడొద్దంటే మరి వేటిని చూడాలి? ఆత్మీయ కళ్ళతో వేటిని చూడాలి? కొన్ని విషయాలను చూడాలి. చూడవలసిన విషయాలు మనం కొన్ని నేర్చుకుందాం. ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉన్నాయి. అదొక అంతులేని సాగరం. దాని కొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్మ మనకి ఏమి నేర్పించదలుచుకున్నాడో ఆయన చిత్త ప్రకారం చకచక కొన్ని సంగతులు చూద్దాం. భ్రష్టత్వమునకు దారి తీయకుండునట్లు, వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు విశ్వాసి నిరంతరము అంతర్నేత్రములతో చూచుచూ ఉండవలసిన విషయములు ఏమిటనగా, ప్రప్రథమముగా దేవుని బిడలారా చూడుడి అన్నాడు. చూశారు? ప్రప్రథమముగా మనం చూడవలసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి. హెబ్రీ పత్రిక
7వ అధ్యాయము 4వ వచనం చకచకా చదవండి. ఇతడు ఎంత ఘనుడో, కన్సిడర్ హౌ గ్రేట్ హీ ఈజ్. ఇతడెంత ఘనుడో చూడండి. ఎవరాయన అంటే దైవ కుమారుడు. ఎవరాయన? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవిత కాలానికి ఆది జీవనమునకు అంతమైనను లేనివాడు, వంశావళి లేనివాడు, దేవుని కుమారుడు. ఆయన ఎంత ఘనుడో చూడండి. మన కన్నులు మన ఆత్మీయ అంతరంగపు ధ్యానం నిరంతరము మన ప్రభువైన యేసునాథుని వ్యక్తిత్వము మీద, ఆయన గొప్పతనము మీద, ఆయన రూపురేఖల మీద లగ్నమై ఉండాలి. ఆయనను మనం ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. అతడెంత ఘనుడో చూడండి, అతడెంత ఘనుడో చూడండి. యేసు ప్రభు వారిని మనం అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్పాడు కదా. ఏమని చెప్పాడండి? ఇంత గొప్ప సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు, ఎప్పుడు యేసయ్య వైపు చూస్తూ ఉండాలి. కళ్ళు అక్కడ బిజీగా ఉంటే మరి వాని సంగతి ఏంటి, వదిలేసి వచ్చిన సోదమ సంగతి ఏంటి అని ఈ పనికి మాలిన తలంపులు రావు. ఆయన మీద గురి నిలుపాలి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో దావీదు భక్తుని సాక్ష్యం చెప్పాడు. 25వ వచనం చూడండి, 2:25. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను అప్పుడప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అనలేదు. ఏమన్నాడు? ఎల్లప్పుడు నిద్రపోయేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, స్కూటర్ డ్రైవ్ చేసేటప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, ఎప్పుడు నా కళ్ళ ముందు ఆయనను చూచుచుంటిని. అది 16వ కీర్తనలోని వచనాన్ని ఇక్కడ ఎత్తి ఉటంకించాడు భక్తుడైన పేతురు. 16వ కీర్తన 8వ వచనంలో ఏముందంటే, కాబట్టి నేను సదాకాలము నా ప్రభువు మీద నే గురి నిలుపుచున్నాను అని అంటాడు 16:8లో. అయితే పరిశుద్ధాత్మను అప్పుడే పొందాడు పేతురు. పరిశుద్ధాత్మ పొంది అసలు గుట్టు చెప్పాడు. ఆయన యందు గురి నిలుపుచుంటిని అంటే ఏంటిదో అనుకుంటామని సరిగ్గా చెప్పాడు. అది కాదు, కళ్ళ ముందు ఎల్లప్పుడు యేసయ్య రూపమే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్రపోయినా మేలుకున్నా ఎప్పుడు మన కళ్ళు ఆయనను చూస్తున్నారు. ఆయన ఎంత ఘనుడో ఆలోచించాలి. దానికి ఆయన ఎంత ఘనుడో మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక విషయం చెప్పాడు అక్కడ హెబ్రీ 7లో. ఏం చెప్పాడంటే, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహాముకు ఆ మెల్కీసెదకు ఏమిచ్చాడు? రొట్టెయు ద్రాక్షారసమును ఇచ్చాడు. అది మొదటి వచనాల్లో చెప్పేశాడు. చెప్పి ఇక్కడ ఏమన్నాడంటే 4:5లో, మూల పురుషుడైన అబ్రాహాము కొల్లగొన్న వస్తువుల్లో శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు అతనికి ఇచ్చాను అనగా, అందరి దగ్గర 9వ వచనం, అందరి దగ్గర 10వ వంతులను పుచ్చుకునే లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంశములు అంటే దశమ భాగములను ఇచ్చాను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు అతని పితరుని గర్భములో ఉండెను. లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఒక చిన్న సంఘటన చెప్పాడు. అబ్రహాం వచ్చాడు, మెల్కీసెదెకు, ఓ సమాధానపు రాజా, సర్వోన్నతుడగు దేవుని యాజకుడా, ఇదిగో దశమ భాగాలు పుచ్చుకోమని అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చాడు. ఇస్తున్నప్పుడు అబ్రహాము గర్భములు ఎవరున్నారంట? లేవి ఉన్నాడు. ఆ తర్వాత 500 ఏళ్ళైన తర్వాత ఈ లేవి గోత్రీకులు
ఇశ్రాయేలు వారి 12 గోత్రాల నుంచి ఈ లేవి గోత్రికులు ఏం చేశారు? దశమ భాగములను పుచ్చుకున్నారు. అందరి దగ్గర దశమ భాగాలు పుచ్చుకునేవాడు ఇప్పుడు ఇంకొక ఆయనకు దశమ భాగాలు. అంటే అందరూ కలిసి లేవిని యాజకుడా అని గౌరవిస్తుంటే ఆ యాజకుడే ఈయనను నా యాజకుడా, నా తరఫున ప్రధాన యాజకుడా అని గణపరుస్తున్నాడు. అంటే భూలోకపు యాజకత్వము కంటే ఎన్ని రెట్లు ఉన్నతమైన యాజకుడు మన యేసయ్య. ఎంత ఘనుడో ఆలోచన. అంటే అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఆయా సన్నివేశములలో యేసు మారు రూపములో కనబడుట కద్దు. కద్దు అంటే కలదు అని అర్థం, ఆనవాయితీ అని అర్థం. అందుచేత పాత నిబంధనలో యేసు ఎన్నెన్ని సందర్భాలలో ఏ భక్తులకు కనబడ్డాడో ఆ ప్రత్యక్షతలన్నిటిని గూర్చి మనం ఆలోచించడం అవసరం అన్నమాట. హల్లెలూయా. కనుక మొట్టమొదట మనం చూడకూడనివి ఏంటంటే విడిచి వచ్చిన లోకాన్ని చూడొద్దు. మన సంఘంలోనే ఇంకో సహోదరు సంగతి చూడొద్దు. ఇంకా ఈ లోకములోని ఘనత ఐశ్వర్యములను చూడొద్దు. మరి దేన్ని చూడాలంటే ముందు నిరంతరము సదాకాలం మన కళ్ళ ఎదుటెప్పుడు ప్రభువును చూస్తూ నడవాలి. అప్పుడు మనం చెడిపోకుండా ఉంటాం. రెండవ విషయం ప్రభు యొక్క ఘనతను చూడుడి. నీ స్వంత నీచత్వమును కూడా, యువర్ ఓన్ మీన్నెస్, నీ స్వంత నీచమైన పరిస్థితిని కూడా చూడు. ఏమన్నాడు? సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడు. కన్సిడర్ what manner of salvation you have been offered in Jesus Christ. రక్షణ ఎటువంటిదో చూడు. దేవుడంట బలవంతులను సిగ్గుపరచడానికి లోకములోని బలహీనులను ఎన్నుకున్నాడు. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరం అన్నమాట? బలహీనులం. ఘనులను ఎన్నికైన వారిని తృణీకరించడానికి ఈ లోకములో నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనందరికీ ఏం పేరు పెడుతున్నాడు ఆయన? నీచులు అండి, అంతేనా? ఇంకా ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, బలహీనులు. ఆలోచన చెయ్యండి. దేవుడు మనల్ని రక్షించుకున్నాడంటే మనం గొప్పవాళ్ళమని కాదు, ఏమండి, మనం బలవంతులమని కాదు. ఎందుకని రక్షించుకున్నాడు? ఏమండి, చాలామందికి రక్షణ పొందిన తర్వాత కూడా ఆ కులపిచ్చి పోదు, కులవాసన పోదు. కులపిచ్చి పోనంత వరకు పరలోక రాజ్యానికి ఎవడు వెళ్ళడని నేను చెప్తున్నాను. కులము నమ్ముతున్నామంటే, నేను మీకు ఫండమెంటల్ ఒక మాట చెప్తాను. కులం వ్యవస్థ నమ్ముతున్నామంటే ఆది కాండములో చెప్పబడిన సృష్టి గాథను మనం నమ్మడం లేదని అర్థం. ఇఫ్ యు బిలీవ్ ఇన్ కాస్ట్ సిస్టమ్, ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ద స్టోరీ ఆఫ్ క్రియేషన్ టోల్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండంలో ఉన్న సృష్టి కథనం ఏంటి? ఒక మట్టి ముద్దను తీసుకున్నాడు, దానికి ప్రాణం పోశాడు. ఆ మట్టి ముద్దకు ఇంకో భార్యను చేసి ఇచ్చాడు. వాళ్ళిద్దరి రక్తాన్ని మనం అందరం పంచుకొని పుట్టాం. అది నమ్మినట్లయితే కులం అనే దానికి ఆస్కారమే లేదు. నేను ఫలానా కులం, వాడు ఫలానా కులం అంటున్నామంటే ఆ మట్టి ముద్ద నుంచి అందరూ వచ్చారనే వాస్తవాన్ని నేను ఇంకా నమ్మలేదని అర్థం. బైబిల్లోని మొదటి 2 పేజీలనే నమ్మలేదే, ఇంకా నువ్వేం క్రైస్తవుడివి? Anyone who believes in caste system is not believing the story of creation, because it is impossible to believe both the things at once. ఒక మట్టిలో నుంచి అందరం వచ్చాం, ఒక మట్టి ముద్ద, ఒక నెత్తురు అందరం పంచుకున్నాం అనేదాన్ని, వాడి నెత్తురు నా నెత్తురు వేరండి అనేది రెండట్లు నమ్ముతాం ఒకటేసారి. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు.
ఈ కొడుకు పెద్ద కొడుకు రెండో కొడుకుని చూపెట్టి వాడు వేరే కులం నేను వేరే కులం అంటే మీరు ఒప్పుకుంటారా? మరి ఇదెందుకు ఒప్పుకోరు? మరి మిగతా వాడు ఆ కులం వేరు ఇదంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎందుకు అంటే అంతరంగము లోపల ఎక్కడో నీకు హిందూ వేదాంతము మీద నమ్మకం ఉంది తప్ప బైబిల్ను నమ్మడం బూటకం అండి. ఎనీ క్రిస్టియన్ హూ టాక్స్ అబౌట్ కాస్ట్ ఈజ్ అ హిపోక్రిట్. నేను చెప్తున్నా, పరలోకానికి వెళ్ళదు, జాగ్రత్త. ఆ గజ్జు వదిలించుకోండి. మనలో గొప్ప కులం ఎవరికి లేదు. మనం అందరం ఎవరంటే పాపుల కులంలో నుంచి పరిశుద్ధుల కులంలోకి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. కన్సిడర్ హౌ మీన్ యూ హ్యావ్ బీన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీవెంత అల్పుడవై ఉంటేవో ఆలోచించు. ఒకసారి ఒక ఆంటీ ఉంది. ఒక ఆంటీ దగ్గరికి పోయి, బాగా వినండి, మా చిన్నమ్మండి, మా తాతగారు వాళ్ళ అసలు ఇంటి పేరు గడ్డం. గడ్డము తర్వాత వాళ్ళు కొత్తపల్లి అయ్యారు. అది చాలా పెద్ద చరిత్రలేండి, అదంతా ఇప్పుడు ఎందుకు సోది. కానీ అయితే ఈ గడ్డం వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. నేను చెప్తాను కదా, గుంటూరు నుంచి వచ్చి మా అమ్మ వాళ్ళ తాతగారు వాళ్ళు నల్గొండకు వచ్చారు. అయితే ఒక ఆయన వచ్చి మా చిన్నమ్మకి చెప్తున్నాడు, మేడం మీ వాళ్ళు ఇంకా గుంటూరు జిల్లాలో మాచర్ల అటు నడుకుడి అటువైపు ఉన్నారండి. అసలు యాక్చువల్గా మీరు రెడ్లు అమ్మ మాకు తెలుసు అని అంటే మా చిన్నమ్మ ఏమన్నదంటే చెప్తున్నా, అయి ఉండొచ్చు నాయన, అయితే నేను ఆ సంగతి చెప్పుకోరు, ఇప్పుడు నాకు సిగ్గు. ఆమె ఫిలాసఫీ అర్థం చేసుకోండి. ఏమండి, వాడు ఉండారే సిగ్గుపడేది ఎందుకు అమ్మానంటే, ఎందుకంటే నేను చెప్తున్నా విను, నా ఇంటి ముందు ఒక చపరాసి ఉండే ఒక నౌకరు ఉండే. వాడు నేను పిలిస్తే వచ్చేవాడు, నా వాకిలు దూడిచేవాడు, నా ఇంటి అంట్లు కడిగేవాడు, పోయి చాయ్ పట్టుకు రెండు పట్టుకు వచ్చేవాడు, ఇట్లా చేసేవాడు. తర్వాత వాడు అప్పుడేమో గ్రాడ్యుయేషన్ ఇన్కంప్లీట్, తర్వాత కంప్లీట్ చేసి ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ పాస్ అయ్యాక కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత ఎప్పుడన్నా నేను రోడ్డు మీద ఎదురొచ్చిన అనుకోండి, వాడు ఏం చేస్తాడు, నన్ను దాటేసిపోతాడు. ఎందుకంటే నేను వాడిని ఇంకా, అరే వీడా ఒకప్పుడు నా ఇంటికి సున్నం వేశాడు, నా ఇల్లు కడిగాడు, నా బాత్రూమ్ కడిగాడు, నా లెట్రిన్ కడిగాడు అని నేను అంటాను కదా. పాత ఉద్యోగం ఇప్పుడు మళ్ళా నేను గుర్తు చేస్తానేమోనని నన్ను దాటేసి, ఇప్పుడు వాడు ఏ పొజిషన్లో ఉన్నాడు, కలెక్టర్ పొజిషన్లో. కలెక్టర్ పొజిషన్కు ఉన్నోడు వెనకటి ఉద్యోగాన్ని ఎట్లయితే వాడు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడో, ఒకప్పుడు మేము రెడ్లమే కానీ ఇప్పుడు ప్రపంచానికి కాదు విశ్వానికే పురోహిత వర్గంలో ఉన్నాం. టాప్ ర్యాంక్ ఇప్పుడు వచ్చింది మాకు. ఇక పాత ఉద్యోగం మాకు సిగ్గైతుందన్న మేము చెప్పుకోమన్నదట. మీకు అర్థమైందా? అంటే క్రీస్తునందున్నటువంటి పదవి ఎంత ఘనమైనదో ఆలోచన చేయండి. చెప్పుకోవద్దని కాదు, చెప్పుకోవచ్చు, నేనే చెప్తుంటా. ఎందుకంటే సాక్షార్థం ఒక అవకాశం దొరుకుతుంది. చెప్పుకోవడం తప్పని అనడం లేదు, మన హృదయములో మాత్రం ఆ భావన ఉండాలి. మంచి నేను ఫలానా రెడ్డి అండి, ఫలానా కోమటి అండి, ఫలానా పద్మశాలని ఎందుకు చెప్తామంటే అన్యులకు సాక్షార్థం, అన్యులకు సాక్షార్థం. కానీ మన హృదయంలో కులమును ఘనమైనదిగా ఎంచకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై టీచింగ్. నేను ఫలానా వాళ్ళ ఎందుకు చెప్పుకోవాలి, సిలువను ఎత్తి చూపడం కొరకు తప్ప మరొకందుకు చెప్పకూడదు. అయితే దేవుని కుటుంబం లోపల మనమందరం ఎవరని చెప్పండి, ఒక రక్తము పంచుకు పుట్టిన అన్నదమ్ములో ఒక్క చెల్లెండ్రం. అసలు మానవ జాతిలో కులం అనేది ఉన్నదా? లేదు. నేను మూర్ఖరాజా కథ చెప్తా కదా, వాడేదో ఒంటి మీద బట్టలు ఉన్నాయి అనుకొని సోకులు పడుతున్నాడు, కానీ అసలు ఏం లేవు. అబ్బా అందరూ వాడిని పట్టుకొని, అబ్బా ఏం రంగు, ఏం బట్ట, అబ్బా ఏం బాగుందంటే, అదే నాకేమో కనపడదు,
వీటందరూ బాగుంది అంటున్నారు. ముందే చెప్పారు ఏంటంటే అది మూర్ఖులకు ఆ బట్టలు కనపడవు, మేధావులకే కనపడతాయి అని ముందు నేర్పించారు. వీడుండి నాకేం కనపడడం లేదంటే వాళ్ళు ఏమనుకుంటారు? వీడు మూర్ఖుడు అనుకుంటారు. కనబడుతుందంటేనే వాళ్ళు ఏమనుకుంటారు? వీడు కూడా మేధావే అనుకుంటారు. కనుక వానికి ఏం కనపడడం లేదు, కానీ ఒట్టు మొత్తం బరిబాతలు నిలబడ్డారు, మొత్తం నగ్నంగా. అందరుండి అబ్బా ఏం బట్టలన్నా భలే ఉన్నాయి అని అంటే బాగున్నాయి కాదు. వాడు ఏమనుకున్నావు? చందన బ్రదర్స్ మంచిగున్నాయి. అది ఏమనుకున్నావు? ₹1,00,000 మీటర్ బట్ట. మాలాంటి రాజులకైతే దొరుకుతుంది, మీకు అమ్మరు కూడా. మంచుకున్నాయి కదా, ఏం లేదు, ఏదో ఉందనుకొని ఫీల్ అయిపోడు. ఈ కులం కూడా అటువంటిదే. లేని బట్టలు ఏదో ఉన్నాయి అనుకొని మురిసిపోయి సోకులో పడ్డట్టు. నేను ఫలానా, నేను కమ్మ, నేను రెడ్డి, నేను కాపు, నేను కోమటి, నేను ఇది, నేను అది మాలోడు లేడు, మాదిగోడు లేడు, ఎవరు లేరు. ఉన్నోళ్ళందరూ ఎవరంటే ఆదాము అనే మట్టి ముద్ద నుంచి వచ్చినటువంటి మానవులు తప్ప ఇక పైన ఉండే బట్టలు ఊహించుకుంటున్నాం నాకు ఫలానా బట్ట ఉంది అని. ఏం లేదు, అందరూ సిగ్గుపోతూనే ఉంది. ఎవరి ఒంటి మీద ఏమీ లేదు. లేని వాటిని ఉన్నట్టు ఊహించుకోవడమే కుల వ్యవస్థ. సత్క్రైస్తవుడు అయినోడు కుల వ్యవస్థను అసలు గౌరవించనే. అరే నీ ముఖం పిచ్చోట, కులమేంద్రా? దేవుడు మట్టితోనే మనిషిని చేశాడు, మట్టిదే కులం చెప్పు. ఆ మట్టిదే కులమో మనది అదే కులం. దేవుడు ఆయన ముక్కులో గాలి ఊదాడు, ఆ గాలిదే కులమో మనందరిది అదే కులం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంత ఘనుడో చూడండి, ఆయన ముందు మీరెంత అల్పులో అది చూడండి. అప్పుడు ఇవి ఏంటి పనికొచ్చే సంగతులు. మన కన్ను వీటి మీద ఉన్నంత కాలం మనం భ్రష్టులమైపోము, మనం బాగుపడతామన్నమాట. ఇంకా కొన్ని విషయాలు మనం చూడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకో సంగతి కూడా చూడండి దయచేసి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం పరిశుద్ధాత్మ దేవుడు చూపుతున్నాడు చూడండి. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. చూసారా? చూడుడి చూడుడి చూడుడి. అతడెంత ఘనుడో చూడుడి. ఆయన మన ప్రభు అయిన యేసు ఎంత ఘనుడో చూడుడి. మిమ్మును పిలిచిన పిలుపు ఎటువంటిదో చూడుడి. ఇక్కడ శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే వారిని చూసినప్పుడు దేవుని యొక్క కోపము, దేవుని క్రమశిక్షణ, దేవుని యొక్క శిక్ష, దేవుని ప్రేమ, దేవుని పోషణ, దేవుడు తన ప్రజలను నడిపించే విధానం మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు చరిత్రను ఎక్కువ మనము స్టడీ చేయాలి. ఎందుకు స్టడీ చేయాలంటే అదే అధ్యాయం 11వ వచనంలో అన్నాడు, వారికి ఏమేమి సంభవించను అవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. ఇశ్రాయేలుకు ఏమండి ఏమి జరిగనో అవి ఎందుకు రాయబడ్డాయి? మనకు బుద్ధి కలుగుట కొరకు వ్రాయబడ్డాయి. అంటే వ్రాయబడంగానే మనకు బుద్ధి కలుగుద్దా? మరి బుద్ధి ఎప్పుడు కలుగుద్ది? వ్రాయబడిన వాటిని మనము ధ్యానించవలెను. ఇశ్రాయేలు చరిత్రను మనం ధ్యానం చేయాలి. 6వ వచనం చూడండి. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. వారు సణిగి సంహారకుని చేత నశించి. అంటే వాళ్ళని చూస్తే మనకేమర్థమైంది? సణుగుట అనేది దేవునికి ఇష్టము లేని ఒక ఘోరమైన పాపము. ఏమండి? చెడ్డవాటిని ఆశించకూడదు. ఆశిస్తే దేవుడు దెబ్బ కొట్టకుండా ఊరుకోడు. ఐగుప్తు నుండి బయటికి తెచ్చినంత మాత్రాన గ్యారంటీగా కనానుకు పోతామనే గ్యారంటీ ఏమీ లేదు. త్రోవ మధ్యలో దేవుడు వారిని మళ్ళీ సంహరించను.
గనక రక్షణ పొందిన మనము భయముతో వణుకుతూ మన రక్షణ కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. ఈ విషయాలు మనకి ఎప్పుడు అర్థమవుతాయి? ఆత్మీయ జీవితంలో భయం ఎప్పుడు వస్తుంది, వణుకు ఎప్పుడు వస్తుంది, జాగ్రత్త ఎప్పుడు వస్తుంది? ఇశ్రాయేలును మనం చూచినప్పుడు, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. ఆయన ఎంత ఘనుడో చూడండి, మనం ఎంత నీచులమో చూడండి. ఆత్మీయ యాత్ర ఎంత కత్తి మీద సామో చూడండి. లోగడ దేవుడు తన ప్రజల్ని ఎలా నడిపించాడో మీరు చూడండి. ఇవి చూడండి. వాటిని చూడకూడి అనంగానే ఆ ప్రసంగం ఫలించదు. ఎందుకంటే చూడొద్దు అన్నావు కానీ మరి ఏం చూడాలో చెప్పలేదు కాబట్టి మళ్ళీ వాటిని చూడవలసి వచ్చింది. కనుక ఇప్పుడు ప్రభు సంపూర్ణం చేస్తున్నారు తన ఉపదేశాన్ని. వాటినేమో చూడకూడదు, వీటినేమో మనం చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నవి దేవుని బిడ్డలారా. దానియేలు ప్రవక్త చూశాడు, ఇంకను నేను చూచుచుండగా అంటాడు. దయచేసి దానియేలు గ్రంథం చూడండి. బైబిల్ చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8:7 చూడండి. దానియేలు 8:7. ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని ఆ మిక్కిలి రౌద్రము గలదై నేను చూడగా 5 చూడండి. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా, 2వ వచనంలో నేను దర్శనమును చూచుచున్నప్పుడు నేను కనులెత్తి చూడగా, 3 చివరన ఏమండి 5లో నేను ఈ సంగతిని ఆలోచించుచుండగా, 7లో నేను చూడగా, 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, 7:2 చూడండి. రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా దేవుని బిడ్డలారా, చూచు నేను ఈ కొమ్ములను కనిపెట్టగా. దేవుని బిడ్డలారా, 13వ వచనం చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకను చూచుచుండగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ఏం చూస్తున్నాడండి? ఏం చూస్తున్నాడు? దేవ దర్శనములను చూచుచున్నాడు. అనగా జరగబోవచ్చిన భవిష్యత్ కాల సంభవాలను చూస్తూ ఉన్నాడు. దేవుడు చూపించిన దర్శనాలను నేను ఇంకా చూచుచుండగా గనక దానియేలు యొక్క మనస్సు దేని మీద చెప్పండి? ఇప్పుడు అంత్యకాలములో జరగబోవచ్చున్న సంగతులు, దేవుడు బయలుపరిచిన అంత్యకాలపు సంగతులు గూర్చిన దర్శనములు. దానియేలు గ్రంథములో ఉండే సకల దర్శనములకు ఒక పేరున్నది. 2వ అధ్యాయం 29లో వాటి పేరేమిటంటే, మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియపరచను. మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తెలియపరచను. అనగా దేవుడు బయలుపరిచిన యుగాంత్య సంభవములను మనము కళ్ళతో ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఏం నేర్చుకున్నామండి? ఆయన ఎంత ఘనుడో చూడాలి, మనం ఎంత నీచులమో చూడాలి. ఇంకా ఏం చూడాలి? ఏమండి, మనకు మాదిరిగా దృష్టాంతముగా నిలిచిన శరీర ప్రకారం ఇశ్రాయేలును గూర్చి ధ్యానం ఎప్పుడు చేయాలి. ఇంకా ఎన్నో విషయాలు ఇంతవరకు చెప్పుకొచ్చాం కదా. ఇంకొక సంగతి కూడా మనం చెప్పుకోకపోతే అన్యాయం అయిపోతుంది, మళ్ళీ పెండింగ్ అయిపోతుంది. వచ్చే వారం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. 1 సమూయేలు గ్రంథము 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు చూడాలి. ఏమండి, మనస్సులోని నేత్రములతో చూడటమే కదా తలంచుట, చూచుట, కన్సిడర్.
దావీదు చూశాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసేనో చేయ తలపెట్టనో అవన్నీ చూశాడు దావీదు. 40వ కీర్తనలోకి రండి, ఒక్కసారి దయచేసి ముగించేసుకుందాం, అంతటితో ముగిద్దాం. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఎలా సాక్ష్యం చెబుతున్నాడమ్మా? మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్య క్రియలను బహు విస్తారములు, మా ఎడల నీకున్న తలంపులను. అంటే అంత విస్తారమైనవని ఎలా తెలిసింది? వాటిని గూర్చి ధ్యానం చేశాడు. దేవుడు నా కొరకు జరిగించిన క్రియలు. జరిగించిన క్రియలు అంటే పాస్ట్ టెన్స్, తలంపులు అంటే ఫ్యూచర్. మా ఎడల నీకున్న తలంపులు అంటే అర్థం ఏంటంటే నువ్వు కలిగి ఉన్న ప్లాన్స్ అని అర్థం. ఏమేం చేద్దాం అనుకుంటున్నావో అవి, ఏమేం చేసేసావో అవి చాలా ఘనమైనవి, ఆశ్చర్యక్రియలు. ఏమేం చేద్దాం అనుకుంటున్నావో అవి కూడా చాలా గొప్ప కార్యాలు. అంటే ఇప్పుడు దావీదు భక్తుని ధ్యానం దేని మీదకి వెళ్ళిపోయింది? మన బ్రతుకులలో దేవుడు నెరవేర్చిన ప్రణాళిక, ఆ ప్రణాళికలో ఇంకా నెరవేరకుండా మిగిలిపోయిన భాగము. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకేమీ చేయవు. వాటి మీద కళ్ళు పెట్టాడు. దేవుని బిడ్డలారా, వీటిని మనము ధ్యానము చేస్తే, వీటందు లక్ష్యం ఉంచితే, యేసును చూచి మన అల్పత్వాన్ని చూసి ప్రభు యొక్క మహత్కార్యాలను చూస్తే మనం భ్రష్టులము కాకుండా కడబూర ధ్వనించుదనుక ఈ జీవ మార్గంలో నడవగలుగుతాం. ప్రభు మనకు అందుకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, చేసుకుందాం. ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడిన విషయాలను మనం ఆలోచన చేద్దాం. కలిసిన విషయాలను చూడడం మానేసి అవసరం లేని పనికిమాలిన సంగతులను చూచడం ద్వారా లోతు భార్య చెడిపోయింది, ఏసావు చెడిపోయాడు, ఆకాను చెడిపోయాడు, పేతురు దేవుని గద్దింపుకు గురయ్యాడు. పేతురు, నువ్వు చూడకూడని వాటిని చూస్తున్నావు, మాట్లాడకూడని వాటిని మాట్లాడుతున్నావు, నీకు అనవసరమైన విషయాలను గురించి ఆలోచిస్తున్నావు. జాగ్రత్త అని యేసయ్య మందలించాల్సి వచ్చింది పేతురుని. దేవుని కృపను బట్టి పేతురు దిద్దుకున్నాడు, మళ్ళీ బాగుపడ్డాడు, సరిపడ్డాడు. విశ్వాసులు అనేక మంది తమను తాము సరి చేసుకోలేకపోతున్నారు. ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుదాం. చూడకూడని వాటిని చూడకుండాన్నట్లు చూడవలసిన వాటి మీదకి నా కనులను త్రిప్పివేయము నాథా అని మనం అందరమును ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చేయండి, ఇంట్లో కూడా చేయండి, ఇంటికి వెళుతూ ప్రార్థన చేయండి. ఇంటి దగ్గర వెళ్ళి రాత్రి పడుకోకముందు పడక దగ్గర మోకాళ్ళుని మోకరించి ప్రార్థన చేయండి. ఉదయం మెళుకువ రాగానే మళ్ళీ ప్రార్థన చేయండి. అనుదినము ఈ ప్రార్థనతోనే, ఇదే ప్రార్థనతోనే మొదలు పెట్టండి. దేవా, ఈ దినమంతా, నా బ్రతుకు కాలమంతా అవసరమైన వాటిని మాత్రమే నేను చూచినట్లు నా కళ్ళను ప్రయోజనకరమైన విషయాల మీద స్థిరపరచు నాయనా అని ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి యేసు నాయనా, నీకే వందనాలు, ఘనత, స్తోత్రం, ప్రభావము చెల్లిస్తున్నాము నాయన. నీ మహాకృపలో మమ్మల్ని మరలా ఒకసారి సంధించినారు, దర్శించినారు, గద్దించి హెచ్చరిక చేసి క్షేమమైన మార్గం ఏమిటో మీరు మాకు తెలియజేశారు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వినుట మాత్రమే విని బాగున్నదని బయటికి వెళ్ళి మర్చిపోయి మమ్మల్ని మేము మోసం చేసుకొని నష్టపోకుండా
జాగ్రత్త పడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రభువా గడగడలాడుచు భయము కలిగి నీ వాక్యం ఎల్లప్పుడు నెమరు వేయచ్చు స్మరించు జ్ఞప్తి ఎందు ఉంచుకొని, అయ్యో నా తండ్రి నీ సన్నిధిలో వణకుచు క్రమము కలిగి ప్రవర్తించుటకు సహాయం చేయండి. దేని చూడవలెనో దానినే చూచుటకు మాకు నీ కృప దయచేయము నాయన. మా కళ్ళు పాడు కళ్ళు నాయన, దేనో ఒక దాన్ని చూడకుండా ఉండలేవు. అయితే వాటికి బిజీగా పని కల్పించడానికి ప్రభువా ఏది చూడకుండా ఉండలేవు, బలహీనమైనవి మా కళ్ళు గనుక. ఏదో ఒకటి చూడకపోతే స్థిరంగా ఉండవు గనుక ఏమేమి చూడాలో మంచి వాటిని, మేలైన వాటిని మా కళ్ళ ముందు మీరు ఉంచారు గనుక నీకు స్తోత్రాలు. బైబిల్ కాలములో మా కళ్ళ ముందు మాదిరిగా ఉంచిపోయిన భక్తులందరినీ చూచుటకు సహాయం చేయండి. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూచు మా బ్రతుకులు సరిదిద్దుకొని సవరించుకొని ఆయన మేము ముందుకు సాగుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో మీకు వినయంతో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి.